ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ డబ్బులు? ఇప్పుడు జనసూరజ్ ఆయన ఏదో అన్నాడంటే ఆయనకి విలువ లేకపోవచ్చు, అంటే గెలవలేదు కాబట్టి విలువ లేకపోవచ్చు, కానీ అన్న మాటలో అయితే ఎంతో కొంత నిజం ఉందిగా. నిజం, చాలా ఖచ్చితమైనటువంటి విషయం అండి. ఎందుకంటే బీహార్ ఇప్పుడు మనతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు, కర్ణాటక చాలా వెనుకబడిన రాష్ట్రం అండి. ఇప్పుడు మా దగ్గర రైస్ మిల్స్ లో పనిచేయడానికి బీహార్ నుంచి లేబర్ వస్తారు. అట్లా తెలంగాణలో మొన్న చెప్తున్న కోతలప్పుడు బీహార్ నుంచి లేబర్ వస్తారని. ఈ రకంగా ఏంటంటే చెల్లా చెదురుగా దేశవ్యాప్తంగా పోతే తప్ప బతకలేని పరిస్థితిలో ఆ రాష్ట్రం ఉంది. ఎవడు ముఖ్యమంత్రి, నాకు పార్టీల కంటే కూడా ఎవడు ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్రాన్ని ప్రేమించేవాడు ఉంటే ఆ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి. ఒక్క పరిశ్రమ లేదు, పరిశ్రమ తేవాలనే ఆలోచన లేదు. ఇప్పుడు నితీష్ కుమార్ ఏమో కొత్తోడు కాదు కదా. నితీష్ కుమార్ 20 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అక్కడ. అతను చేసింది ఏం లేదు. అయితే అతనికి ఏమంటే చెడ్డ పేరు రాలేదు, మరి ఎట్ట జాగ్రత్తలు తీసుకున్నా నాకు తెలుసు, కానీ చెడ్డ పేరు రాలేదు. కానీ ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి పట్ల ఆయనకు కూడా కమిట్మెంట్ లేదు. ఇప్పుడు నా పాయింట్ ఏమంటే సార్, ఇంత అప్పులు చేసిన తర్వాత 4 లక్షల కోట్లు ఇవన్నీ వరల్డ్ బ్యాంక్ లోన్స్ రీపే చేయాలంటే మరి సెంటర్ ఆదుకోవాలా? సెంటర్ మాటలు చెప్పడం తప్ప సెంట్రల్ ఈవెన్ బీజేపీ పోయినసారి వాగ్దానం చేసింది. ఎందుకంటే నితీష్ కుమార్ బలపరుస్తున్నాడు కదా. అప్పుడేదో పోయి స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. ఆంధ్రాకు ఇచ్చారు, బీహార్కి ఇచ్చారు. ఆంధ్రాకి ఏమి ఇవ్వలే, బీహార్కి ఏమి ఇవ్వలే, అంటే రిలీజ్ చేయడం. కాబట్టి నా పాయింట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇటువంటి స్టేట్స్ ఏవైతే బ్యాక్వర్డ్ స్టేట్స్ ఉన్నాయో, పెద్ద రాష్ట్రం అది, మనతో పోల్చుకుంటే పెద్ద రాష్ట్రం అది. ఆ పెద్ద రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది పాపం కరోనా అప్పుడు చూసాం సార్, 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినారండి వాళ్ళు. వాహనాలు లేవు, రైళ్లు లేవు, నడుచుకుంటూ పోయినారు వాళ్ళ ప్రాంతానికి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పార్టీని గెలిపించారు ప్రజలు. ఏ విశ్వాసంతోనైనా సరే, ఏ ప్రభావంతోనైనా సరే గెలిపించినప్పుడు ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడ కొన్ని పరిశ్రమలు స్థాపించడము, ఉపాధి అవకాశాలు పెంచడము, మహిళలకు డబ్బులు పంచడం కాకుండా వాళ్ళతో ఉత్పత్తి కార్యక్రమాలు ఏమైనా చేసేటట్లుగా, వాళ్ళ కుటుంబాలు నిలబడేటట్లుగా చేయడానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకోవడం అవసరం. సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకోబోతు సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా ఏం చేయలేదు. ఎందుకంటే ఈ వడ్డీలు కట్టుకోవడం సరిపోతుంది, వాళ్ళ ఆదాయం లేదు, వడ్డీలు విపరీతంగా భారం ఉంది. కాబట్టి ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు సెంట్రల్ గవర్నమెంట్ కదలాలా, నంబర్ 1 సార్. నంబర్ 2 ఏమంటే సార్, ఇప్పుడు ఈ మనం ఎందుకంటే సెక్యులరిజము అది ఇది అంటున్నాం సార్. ఎంఐఎం ఎందుకంటే నేను హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు 2 సార్లు నేను అక్కడే ఎమ్మెల్యేను. హైదరాబాద్ అసెంబ్లీలోనే నేను ఎమ్మెల్యే ఉన్నాను, ఉమ్మడి రాష్ట్రం. ఎంఐఎం గురించి నాకు లోతుగా తెలుసు. ఈ ముస్లిం మత భావన తెచ్చగొట్టడంలో సార్ నంబర్ 1 అండి. నా పాయింట్ ఏంటంటే, నీవు ఇప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి పోండి, ఏంటి పరిస్థితి అక్కడ? హైదరాబాద్ ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ సుఖంగా ఉన్నారా? హైదరాబాద్ ఓల్డ్ సిటీ యొక్క డెవలప్మెంట్ కోసం ఏం చేసినారు వీళ్ళు? ఎంతసేపు మతాన్ని రెచ్చగొట్టడం, ఎలక్షన్లప్పుడు సొమ్ము చేసుకోవడం. అట్లా కాకుండా ఈవెన్ ఆర్జేడీ కానీ కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడినా మంచి. ఎందుకంటే అదే వాళ్ళకు స్పృహ రావడం లేదు, వాళ్ళ అసలు ఆలోచన లేదు వాళ్ళకు. ఎట్లా పెరుగుతాము అంటే ఉపన్యాసాలతో ఎవడు పెరగలేదు సార్ ఇంతవరకు. ఆయన కూడా గెలవాడు. ఇదే పరిస్థితి ఉంటే రాహుల్ గాంధీ ఇంతకుముందు ఓడిపోయినాడు, మళ్ళా కూడా రాహుల్ గాంధీ ఓడిపోయినా పెద్ద ఆక్షన్ లేదు. అందుకోసం ప్రజల సమస్యలు, కింది స్థాయిలో ఉండేటువంటి ప్రజల సమస్యలు, వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడం, మతానికి అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేసుకునేటువంటి పద్ధతిలో కనుక పోతే ప్రతిపక్షాల మధ్య ఐక్యత కూడా సాధ్యమవుతుంది. నా డామినేషన్ ప్రతి ఒక్కరు అదే నేను చెప్పినట్టు అన్ని పార్టీలు అన్ని సీట్లు నా వాడే ఎట్లా గెలుస్తారు సార్? ఇదిగో ఇట్లా బోర్లో పడినారు కదా, అట్లే అవుతారు. కాబట్టి అందరినీ కలుపుకొని పోయేటువంటి ఒక విశాలమైనటువంటి ఐక్యతా భావంతో పనిచేస్తే, అట్లాగే వాళ్ళ పార్టీ నిర్మాణము ప్రజలతో మమేకమైతే, ప్రజల విశ్వాసాన్ని పొందితే కాంగ్రెస్కు భవిష్యత్తు ఉంటుంది. ఈ మతోన్మాద శక్తులు సార్ తాత్కాలికంగా ఒకవేళ ఎంఐఎం 4 సీట్లు 5 సీట్లు గెలవచ్చున్నావు, కానీ ఇట్లాంటి శక్తులతో మంచిది కాదండి. వీళ్ళు హిందూయిజాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలా, వాళ్ళు ముస్లిమ్స్ను కన్సాలిడేట్ చేసుకోవాలా? ఏం దేశం సార్ ఇట్లుంటే? కాబట్టి మతం అనేది వ్యక్తిగత విశ్వాసం. ఎస్, ఏ మతాన్నైనా ఆరాధించుకో, పూజించుకో, ఏది ఉందని అభ్యంతరం లేదు. బట్ మతం అనేది రోజువారీ జీవితంలో ఇతరుల పట్ల విద్వేషంగా ఉండకూడదు. అందరూ కలిసి జీవించాలా ఈ దేశం అనేటువంటి భావన తీసుకుంటే కాంగ్రెస్కు ఆదరణ వస్తుంది. లేకుంటే ఇంతే ఉపన్యాసాలతో నడుస్తుంటుంది సార్. రైట్. ఒకసారి ఫైనల్గా ఇంద్రనీల్ గారు మీరేమంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారు ఏం చెప్తున్నారు,